సో, గైస్ ఫస్ట్ అయితే మనం రిఫరెన్స్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి ముగ్గురు హీరోస్‌వి. సో, నేను చాట్‌జీపీటీకెళ్ళి ప్రెజెంట్ అయితే సో, 'లార్డ్ కృష్ణ' యాజ్ 'మహేష్ బాబు', సేమ్ అలాగే 'కర్ణ' యాజ్ 'ప్రభాస్', అలాగే మనకు 'అర్జున' యాజ్ 'రామ్ చరణ్' అని చెప్పి చాట్‌జీపీటీకెళ్ళి ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేసుకుందాం. జస్ట్ 3 రిఫరెన్స్ ఇమేజెస్ కోసం 3 ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఒక్క ప్రాంప్ట్ ఒక్క హీరోకి. నేనదే తెలుగులో టైప్ చేస్తున్నా. సో, నాకిలా కావాలని చెప్పి ముగ్గురు హీరోస్ 3 రిఫరెన్సెస్ అని చెప్పి క్యారెక్టర్స్ 'మహాభారతం'. సో, నాకు కొంతసేపటికే నాకైతే వచ్చేస్తుందనమాట. అవుట్‌పుట్ చాలా త్వరగా వచ్చేస్తుంది చాట్‌జీపీటీ. సో, ప్రెజెంట్ 'మహేష్ బాబు' యాస్ ఎ 'లార్డ్ కృష్ణ', 'అర్జున్' యాస్ ఎ 'రామ్ చరణ్', సో, 'కర్ణ' యాస్ ఎ 'ప్రభాస్' అని వచ్చేసింది కదా! ఇప్పుడు నేను మార్పిక్ డాట్ కామ్‌కెళ్తున్నా. మీరడగొచ్చు ఆల్రెడీ మార్పిక్ గురించి చెప్పారు కదా! మళ్ళెందుకంటే, సో, జస్ట్ నేనిక్కడ రిఫరెన్స్ ఇమేజెస్ కోసం ఒక్కటే మార్పిక్‌కెళ్తున్నా. సో, నాకు ఆల్రెడీ లాగిన్ అయింది. నేను కొన్ని క్రెడిట్స్ వాడేసాను. మీరిక్కడ @gmail.com అనే టెంపరరీ మెయిల్స్ యూజ్ చేసి అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ ఫైల్ కొట్టి, సో, ఏదో ఒకటి నేమ్ ఇచ్చేసి డన్ కొట్టేస్తున్నా. ఇక్కడ జస్ట్ రిఫరెన్స్‌కొక్కటే అనమాట. నేను మొత్తం కంప్లీట్ చేయట్లేదు. సో, జస్ట్ రిఫరెన్స్ ఇమేజెస్ ఇక్కడ చాలా బాగా వస్తాయన్నమాట. చాలా హై క్లారిటీలో మంచి సినిమాటిక్ ఇమేజెస్ ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. సో, అందుకే నేను ఇక్కడికొచ్చా. ఇక్కడ 1:1 సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే మనకు 1:1 క్లోజప్ షాట్స్ మనం ఈ వీడియోలో నెక్స్ట్ ఎలా చేసుకోవాలో చెప్తాం కదా! దానికి బాగా యూజ్ అవుతుందనమాట. సో, అందుకే ఇక్కడ ఎన్ని అవుట్‌పుట్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. 1:1 ఎన్ని అవుట్‌పుట్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ప్రాంప్ట్ ఇచ్చేయండి. కొట్టేయండి ఇంక అంతే. సో, నేను 2 అవుట్‌పుట్స్ ఇచ్చాను ప్రతి ఒక్క దానికి. సో, ప్రెజెంట్ అయితే ఇంకొక ప్రాంప్ట్ గూడా మనం ఇద్దాము. సో, మనకు జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయాయి. అలాగే ప్రభాస్‌వి గూడా. సో, మనకు కొంచెం టైం తీసుకొని అవుట్‌పుట్స్ అయితే వస్తాయన్నమాట. చాలా బాగా వస్తాయి ఇక్కడ అవుట్‌పుట్స్ చూడండి. చాలా స్టన్నింగ్ వచ్చే అవుట్‌పుట్స్ చూసారు మీరు. సో, మొత్తం 6 వచ్చాయి మనకు 'మహేష్ బాబు 2', 'రామ్ చరణ్ 2' అలాగే ప్రభాస్ 2. ఇక్కడ మనం సో, ఆ 2లో మంచివి సెలెక్ట్ చేసుకుందాం. నాకు 'మహేష్ బాబుది' బా నచ్చింది. నేను ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇక్కడ 2కేలో ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఒక్క ఇమేజ్ మీకు 26 ఎంబీ ఉంటుంది. మినిమమ్ 26 ఎంబీ. సో, చూడండి ఎంత క్లారిటీ ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. సో, చూడండి జూమ్ చేసి చూడండి ఒకసారి. జూమ్ చేస్తే సో, ఎలా ఉంది చూడండి ఎంత క్లారిటీ ఉంది. సో, అందుకే నేను జస్ట్ రిఫరెన్స్ కోసం మార్పికెళ్ళి క్రియేట్ చేసుకున్నా. ఇంత అవుట్‌పుట్స్ మనకు ఏ వెబ్‌సైట్‌లో ఇవ్వవనమాట. అందుకే నేను మీకు ఈ మెథడ్ చెప్తున్నా. అలాగే నేను 'ప్రభాస్' కూడా సెలెక్ట్ చేసుకున్నా. చూడండి. ప్రెజెంట్ రెఫరెన్స్‌గా ఈ 3 ఇమేజెస్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఈ 3 ఇమేజెస్ యూజ్ చేసి మనమైతే రిమైనింగ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి. మీరు స్టార్టింగ్‌లో చూసారు కదా! సో, అలా రిమైనింగ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి. దానికన్నా ముందు మీరైతే గూగుల్ జెమినీ వెబ్‌సైట్‌కెళ్ళి ఇక్కడ మనమైతే ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నాం కదా! 3 ఇక్కడ పేస్ట్ చేయండి. సో, ఎందుకంటే ఇది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనం ప్రతి ఒక్క డౌన్‌లోడ్ చేసుకునే ఇమేజ్ 26 ఎంబీ మినిమమ్ ఉంది. ఇప్పుడు మనం అంత ఎంబీ ఉంటే మనం చేసుకోలేమనమాట. ఎక్కడ రెఫరెన్స్ ఇమేజ్ ఇవ్వలేము. అప్‌లోడ్ చేయడానికి రాదు. సో, నేను అందుకే గూగుల్ జెమినీకెళ్ళి ఇక్కడ దాన్ని సేవ్ చేసుకుంటే నాకు 300 కేబీకొచ్చింది చూసారా ఇక్కడ. ఫైల్ ఇన్ఫోకెళ్తే 300 కేబీకొచ్చింది. సో, అలాగే నెక్స్ట్ 2 ఇమేజెస్‌ని కూడా అప్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు 26 ఎంబీ కాస్త 300 కేబీలోకెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే లియోనార్డో డాట్ ఏఐకెళ్తున్నా. ఈ మెథడ్ మీకు తెలుసు నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. లియోనార్డో ఎలా యూజ్ చేసుకోవాలో. సో, నేను ప్రెజెంట్ అయితే 'రామ్ చరణ్' ఇమేజ్ అప్‌లోడ్ చేసి ప్రాంప్ట్స్ అడుగుతున్నా చాట్‌జీపీటీకొచ్చి. సో, ఆ ప్రాంప్ట్స్ ఏమంటే నాకు సో, ఇప్పుడు 'అర్జునుడివి' పవర్‌ఫుల్ షాట్స్ కావాలి. లైక్ డిఫరెంట్ యాంగిల్స్‌లో సో, సినిమాటిక్ షాట్స్ కావాలని నేను ఇచ్చేస్తున్నా చాట్‌జీపీటీలో. సో, డన్. సో, మనకు కొంచెం టైం తీసుకొని మనకు అవుట్‌పుట్స్ వస్తుంది. ఆల్రెడీ మనం 'రామ్ చరణ్' ఇమేజ్ అక్కడ అప్‌లోడ్ చేసాం రిఫరెన్స్‌గా. సో, రిఫరెన్స్ ఇమేజ్ మనకి ఎంత బాగా క్లారిటీ ఉంటే, మనం ఇప్పుడు జనరేట్ చేసే ఇమేజెస్ చాలా క్లారిటీ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను మార్పికెళ్ళి క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ సీ డ్రీమ్ సెలెక్ట్ చేసుకోండి. హారిజాంటల్ 4కేలో చేసుకోవచ్చు ఇక్కడ. 4కే సెలెక్ట్ చేసుకోండి అక్కడ. సో, లార్జ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు 4కేలోకెళ్ళిపోతుంది. అలాగే నేను సేమ్ ఇంకా ప్రాంప్ట్స్ ఇచ్చి సేమ్ ఒక్క ఇమేజే అప్‌లోడ్ చేశాను. 'రామ్ చరణ్' రిఫరెన్స్ ఇంతకుముందు చేసుకున్నాం గదా! అన్ని ప్రాంప్ట్స్ ఇచ్చేస్తున్నా. స్పీడప్ చేస్తున్నా. ఎందుకంటే సేమ్ ప్రాసెసే. చూడండి అవుట్‌పుట్ ఎలా వచ్చిందో. చాలా బాగా వచ్చింది గదా! ఫ్రీ వెర్షన్‌లో 4కే అంటే చాలా బెటర్ మనకు. సో, అలాగే రిమైనింగ్ ఇమేజెస్ కూడా వచ్చేసాయి 'రామ్ చరణ్‌వి'. మొత్తం 4 అనమాట. 4లో మనకు 4లో ఏవి బాగున్నాయో సెలెక్ట్ చేసుకోవచ్చనమాట మనకు. ట్రైలర్‌కి లేకుంటే సీన్‌కి. సేమ్ ప్రాసెస్ ఇంకా రిమైనింగ్ గూడా ఇచ్చి ఇక్కడ కొట్టేద్దాం. మీకిక్కడ 150 క్రెడిట్స్ ఉంటాయి. సో, డైలీ 150 క్రెడిట్స్ అనమాట. ఒకవేళ అయిపోయుంటే మీరు టెంపరరీ మెయిల్ యూజ్ చేసుకొని అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. సో, నేను ప్రెజెంట్ డౌన్‌లోడ్ చేసి మీకొకసారి చూపిస్తా మనకు ఎలా వచ్చాయో అవుట్‌పుట్స్. 4 ఇమేజెస్ వచ్చాయి. చూడండి అవుట్‌పుట్స్ ఎలా వచ్చాయో. సో, 4లో నాకు 3 చాలా బాగా వచ్చాయి. ఒక ఇమేజ్ నేను డిలీట్ చేసేసాను. 3 అంటే 3 చాలా పవర్‌ఫుల్‌గా వచ్చేసాయన్నమాట. రిఫరెన్స్ ఇమేజ్ చాలా బాగుండడం వల్ల. అది గుర్తుపెట్టుకోండి. సేమ్ అలాగే మనం
ఇప్పుడు ప్రభాస్‌ని యాడ్ చేద్దాం. సేమ్ ప్రాసెస్సే ఇంకా. మీకు క్రెడిట్స్ అయిపోయుంటే టెంపరరీ మెయిల్ యూజ్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్‌లో చాలా దాంట్లో చెప్పాను టెంపరరీ మెయిల్ ఎలా యూజ్ చేయాలో. మీరొకసారి గో త్రూ అవ్వండి. సేమ్ అలాగే నేను కర్ణకి అడుగుతున్న ప్రాంప్ట్స్. సేమ్ సజెస్ట్ ఫర్ కర్ణ అంతే. సేమ్ ఇప్పుడు మనకు అర్జునుడికి ఎలా అయితే ప్రాంప్ట్స్ వచ్చాయో, కర్ణకి కూడా ప్రాంప్ట్స్ వచ్చాయి. ఈ ప్రాంప్ట్స్ అయితే మనకు ఏఐ మిషన్స్ అనేవి బాగా అర్థం చేసుకుంటాయన్నమాట. సింపుల్ మనం వర్డ్ ఇచ్చి జనరేట్ చేయమంటే మనకు అంత క్లారిటీ రావన్నమాట. సో, మనం అనుకున్న విజువల్స్ రావు. సో, అందుకే ప్రాంప్ట్ ఎళ్లి క్రియేట్ చేసుకోవాలి ఖచ్చితంగా మనం చాట్‌జీపీటీ‌లో బెటర్ ఔట్‌పుట్స్ రావడానికి. ఇంకా నేను స్పీడప్ చేసి సేమ్ అనమాట. ఒక్క ఇమేజ్ రిఫరెన్స్ ఇచ్చాను. ప్రాంప్ట్స్ ఇంకా అన్నీ ఇక్కడికొచ్చి పేస్ట్ చేశాను. చూడండి చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా వచ్చింది ప్రభాస్‌ది చూడండి. సో, డౌన్‌లోడ్ చేసుకున్నా. సో, అలాగే ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇంకా రిమైనింగ్ కూడా మనకు లోడ్ అవుతున్నాయి చూడండి. జూమ్ చేస్తే ఎంత క్లారిటీ వచ్చాయి అసలు 4కేలో చేసుకోవచ్చు. అందుకే నేను మీకు ఈ ప్రాసెస్ చెప్తున్నా. సో, రిమైనింగ్ కూడా మనకు జనరేట్ అవుతున్నాయి చూడండి. సో, రిమైనింగ్ కూడా వచ్చేసాయి. సో, మొత్తం 4 అంటే 4 వచ్చేసాయి మనకు. సో, ఒక ఇమేజ్ జనరేట్ అవ్వలేదు. 3 వచ్చాయి. సేమ్ ప్రాసెస్ ఇంకా మహేష్ బాబుకి కూడా. మహేష్ బాబు ఇమేజ్ ఇచ్చాను. లార్డ్ కృష్ణది. సేమ్ ప్రాసెస్ ఇచ్చి సెలెక్ట్ చేసుకున్నా. సో, మనం ఒకసారి చూద్దాం అవుట్‌పుట్స్. చూడండి 'రామ్ చరణ్‌వి' 4 ఇమేజెస్. ఇవన్నీ మనం ఇప్పుడు చేసుకున్న ఇమేజెస్ అనమాట 'లియోనో డాట్ ఏఐలో'. ఇవి మహేష్ బాబువి. మనకు ఆల్మోస్ట్ మొత్తం ఒక 12 వచ్చేసాయి. 10-12 వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మధ్యలో షార్ట్స్ ఉన్నాయి గదా! సో, ఎలిఫెంట్ షార్ట్స్ మనకు అవి కావాలంటే జస్ట్ ప్రాంప్ట్స్ అడగాలి ఎళ్లి మనం చాట్‌జీపీటీకెళ్ళి. సో, నాకు ఇట్లా మహాభారతం ప్రాంప్ట్స్ కావాలి. పెద్ద ఎలిఫెంట్స్ అని ఇచ్చాను. సో, మనకు ఆ వార్‌లో ఉన్న సీన్స్ దాన్ని బట్టి మనకు మంచి ప్రాంప్ట్స్ ఇస్తుందన్నమాట చాట్‌జీపీటీ. సో, సేమ్ ప్రాసెస్ ఇంకా లియోన్ అడ్డాకెళ్ళి సీ డ్రీమ్ సెలెక్ట్ చేసుకోండి. హారిజాంటల్ 4కే లార్జ్‌ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఇంకా ఇమేజెస్ ఇచ్చేయండి. ప్రాంప్ట్స్ ఇచ్చేయండి. ఇమేజెస్ మనకొచ్చేసాయి. సో, మనం ఒకసారి అవుట్‌పుట్స్ కూడా చూద్దాం మనకెలా వచ్చాయో చూడండి. సో, నేను చాట్‌జీపీటీకెళ్ళి ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకొని, జనరేట్ చేసుకున్న ఇమేజెస్ ఇవన్నమాట. చూడండి చాలా బా వచ్చాయి. సో, ఇవి రిమైనింగ్ ఇమేజెస్ ఇంకా. సేమ్ ప్రాసెస్ ఇంకా మార్పికెళ్ళి రిఫరెన్స్ ఇమేజ్ చేసుకున్నాం. చాట్‌జీపీటీకెళ్ళి ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకొని ఇంకా సో, రిమైనింగ్ ఇమేజెస్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం లియోనార్డో డాట్‌కెళ్ళి. సో, నెక్స్ట్ మనం వీడియోస్‌కి గ్రోక్ డాట్ కామ్‌కెళ్తున్నాం. సో, గ్రోక్ డాట్ కామ్‌లో మనం ఇమేజ్ అప్‌లోడ్ చేసి టోటల్‌గా మనకు ఒక 15-16 ఇమేజెస్ వచ్చాయి. ప్రతి ఒక్కటి వన్ బై వన్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మీ స్క్రిప్ట్ బట్టి మీరు చేసుకోండి. మీకు ఎలాంటి డైలాగ్స్ చెప్పాలి ఆ పర్సన్ లేకుంటే ఎలాంటి మొమెంట్ ఇవ్వాలి. తను ఎమోషన్‌లో ఉన్నాడా? సాడ్ ఉన్నాడా? యాంగ్రీలో ఉన్నాడా? అది డిపెండింగ్ అపాన్ యువర్ స్క్రిప్ట్ అనమాట. సో, నేను జస్ట్ మీకు సినిమాటిక్ సీన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో 4కేలో చెప్తున్నాను. ఇంకా రిమైనింగ్ అంతా మీ కంటెంట్, మీ ఇమాజినేషన్ బట్టే ఉంటుంది. సో, నెక్స్ట్ క్రియేట్ పవర్‌ఫుల్ సీన్. హి వాస్ ఇన్ ఫుల్ హాంగ్రీ అని ఇస్తాను. సో, ఆల్మోస్ట్ ఒక 30 సెకండ్స్ టైమ్ తీసుకొని మనకు మంచి అవుట్‌పుట్ 30 సెకండ్స్ కూడా లేదు. ఒక 20-30 సెకండ్స్ మధ్యలో తీసుకొని మనకు మంచి అవుట్‌పుట్ వస్తుంది. ఒకసారి చూడండి మీకు అవుట్‌పుట్ ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా బా వచ్చింది చూసారా అసలు. ఆ కెమెరా యాంగిల్ చూడండి అసలు స్టన్నింగ్ వచ్చేసింది. లాస్ట్‌లో ఆరో కూడా త్రో చేశారు 'రామ్ చరణ్.' అయిపోయాక మీరు అప్‌స్కేల్ చేసుకోండి. అప్‌స్కేల్ చేసుకోవడం మర్చిపోకండి. అప్‌స్కేల్ చేసుకుంటే మీ మీ ఇప్పుడు చేసుకున్న వీడియో ఇంకా చాలా మంచి క్లారిటీలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. అయిపోయాక డౌన్‌లోడ్ చేసుకోండి. ఫ్రీగా చేసుకోవచ్చు ఇక్కడ మీరు. అందుకే గ్రోక్ డాట్ కామ్ మీకు రిఫర్ చేస్తున్నా. సో, అలాగే రిమైనింగ్ ఇమేజెస్ కూడా సేమ్ ప్రాసెస్ ఇంకా. సో, నెక్స్ట్ మనం 'ప్రభాస్' గాని లేకుంటే ఇప్పుడు 'మహేష్ బాబు' కూడా సెలెక్ట్ చేసుకొని మనం వన్ బై వన్ చేసుకోవాలనమాట. మీ స్క్రిప్ట్ బట్టే ఉంటుంది. మీ ఇమాజినేషన్ బట్టే, మీ డైలాగ్స్ బట్టే ఉంటుందనమాట. ఏ ఇమేజ్ చేసుకోవాలి సెకండ్, లాస్ట్ ఇమేజ్ ఏంది అనేది. సో, నెక్స్ట్ నేను 'ప్రభాస్‌ది పవర్‌ఫుల్ హి వాస్ ఇన్ ఫుల్ యాంగ్రీ' అని ఇచ్చాను. సేమ్ ప్రాంప్టే 'రామ్ చరణ్‌కి' ఏమి ఇచ్చానో చూడండి. సో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా పవర్‌ఫుల్ యాంగ్రీ ఉన్నట్టు. మీకు ఒకవేళ ఈ క్లిప్ నచ్చలేదంటే కొంచెం కట్ చేసుకోండి. లేకుంటే మళ్ళీ జనరేట్ చేసుకోండి. సో, అలాగే రిమైనింగ్ కూడా సేమ్ ప్రాసెస్సే ఇంకా. టోటల్ మనకు 15, 16 ఉన్నాయి గదా! ప్రతి ఒక్కటి చేసుకోవాలి. ఎందుకంటే సినిమాటిక్ ట్రైలర్స్ ఏదైనా చాలా అంటే చాలా డిమాండ్ ఉన్నాయి యూట్యూబ్‌లో. సో, మీరు కష్టపడ్డారంటే ఖచ్చితంగా మంచి వ్యూస్ కూడా వస్తాయి. మంచి మ్యూజిక్ యాడ్ చేశారంటే. నేనైతే మ్యూజిక్ 'సును' ఇలా చేసుకున్నా. చూడండి ఇప్పుడు 'మహేష్ బాబు' కూడా క్రియేట్ చేస్తున్నా. ఇది నాకు చాలా నచ్చిందనమాట. ఈ ట్రైలర్‌లో మనకు మంచి అవుట్‌పుట్ అంటే ఇదే అనమాట. చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది 'మహేష్ బాబు' అవుట్‌పుట్. స్లో మోషన్ గాని, బ్యాక్ ఎండ్ గాని చాలా అంటే చాలా బా వచ్చింది. అలాగే రిమైనింగ్ గూడా నేను క్రియేట్ చేసుకున్నాననమాట. సేమ్ ప్రాసెసే ఇంకా ఏం డిఫరెన్స్ ఉండదు. ఇమేజెస్ అన్నీ ఒక్కొక్కటి అప్‌లోడ్ చేసుకొని, సో, అవుట్‌పుట్స్ మంచిగా చూడండి. నెక్స్ట్ అవుట్‌పుట్స్ మనకివన్నమాట. అవుట్‌పుట్స్ మంచిగా రావాలంటే మీరు మళ్ళీ చేసుకోండి. సో, మీ దగ్గర జీమెయిల్స్ ఎక్కువున్నాయంటే గ్రోకేని మీరు అన్‌లిమిటెడ్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. మల్టిపుల్ అకౌంట్స్ యూజ్ చేసి. సో, రిమైనింగ్ అవుట్‌పుట్ చూడండి చాలా అంటే చాలా బా వచ్చాయి. చూడండి చాలా అంటే బెటర్ అవుట్‌పుట్స్ వచ్చాయి గదా! అసలు.